2019 నుంచి 2021 వరకు మన దేశంలో జరిగిన అత్యాచారాల్లో 89% అత్యాచారాలు తెలిసిన వారి చేతనే చేయబడ్డాయి. మన అమ్మాయి బయటకెళ్తే మనం గుండెలపై చేయి వేసుకొని పడుకోలే కానీ అదే గుండెలను బాదుకునే పరిస్థితి అస్సలు రాకూడదు. మన అమ్మాయికి విద్య, విజ్ఞానం, విధేయతతో పాటు ఆత్మరక్షణ కూడా నేర్పించాలి. లేకపోతే మహా అయితే ఏమైతుంది? అవును చంపినా ఏమైతుంది అంటున్నా. 4 రోజులు తీసుకుపోయి లోపల పెడతారు. దాని తర్వాత రోడ్డు మీద దండేసి క్యాండిల్ పట్టుకొని క్యాండిల్ వెలిగేదాకానే ఉంటారు. వి వాంట్ జస్టిస్ అనుకుంటా. దాని తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఆరిపోయాక. అర్థమైందా? నువ్వు గమ్మునుండు. ఒకవేళ నువ్వు ఎక్కువ చేసావనుకో బయటకు వెళ్ళగానే ఫస్ట్ నిన్ను చంపేస్తా. అశోక్, మమ్మల్ని చూడ్డానికి 16 ఏళ్ళు పట్టిందారా? రండి, లోపలికి రండి. ఆరోగ్యం ఎలాగుంది అత్తమ్మా? అమ్మా, ఎన్ని రోజులు అయినమ్మా నిన్ను చూడక, ఎన్ని రోజులు అవుతుంది నిన్ను చూడక అమ్మా. ఏరా, బాగున్నావా? నేను బాగున్నా బావా, మీరెట్లున్నారు? ఉన్నాంలే, ఏదో అలా. ఏమైంది బావా అట్లా అంటున్నావు? ఈరోజు సిరి బర్త్డే ఒకటే నారా? లోపల ఆపరేషన్ జరుగుతుంది, కాసేపు వెయిట్ చేయండి, అక్కడ కూర్చోండి. సారీ అండి, పాపను మాత్రం బ్రతికించగలిగాం. తల్లి చనిపోయింది. అయ్యో, నా బిడ్డ బిడ్డ బిడ్డ. హ్యాపీ బర్త్డే సిరి. ఏంటి మావయ్య కొత్తగా ఇవన్నీ? అరే ఈరోజు నీ బర్త్డేనే. ఇవన్నీ నాకు నచ్చవని మీకు తెలుసు కదా. అరే నువ్వన్నా చెప్పామా దీనికి? మీ అమ్మ చనిపోయింది ఒక గతం, రేపటిది రహస్యం. ఈరోజు నీ పుట్టినరోజు, నువ్వు చేసుకోవాలి. ఒక బహుమతిని ఇస్తాం, మీ అమ్మ గుర్తుంది. నువ్వు పుట్టినరోజు చేసుకో. ఇలాంటివన్నీ నాకు ఇష్టం లేవని మీకు తెలుసు కదా. లేకున్నా కానీ చేసుకోవాలమ్మా, చేసుకోకుంటే ఎట్లనమ్మా? నువ్వు ఇట్లా అంటే అంత దూరంకెంచి వచ్చినాం బిడ్డ మేము. ఏమిటికి వచ్చినావు? నీ పుట్టినరోజుకు 16 ఏండ్లకు వచ్చిన నేను మళ్ళీ. నేను మీ మామయ్య ఎట్లా నువ్వు చేసుకోనంటే నీకొకటి మీ అమ్మది గుర్తుండేటట్టు ఎప్పటికీ ఒకటి ఇస్తానమ్మా. నాకు అలా ఉన్నది, అది నువ్వు తీసుకుందువు. అందుకే పుట్టినరోజు చేసుకో. అది ఏంటని నేనేం చెప్పను, నువ్వు పుట్టినరోజు చేసుకుంటేనే చెప్తా. నేను ఇస్తాను, నీకు నీ చేతికి ఇస్తాను. మీ అమ్మది ఎప్పుడు నీకు గుర్తుంటట్టు. అమ్మా చెప్పుమా, చేసుకో అమ్మా, నువ్వు ఇట్లా చెయ్యకు.
మీ నాన్న కోసం అన్న చేసుకో. 16 ఏళ్ళ సంది ఎట్లా ఉన్నాడు, వీడియో కాల్ చేస్తూ ఉంటాడు, మాట్లాడుతుంటాడు, చచ్చిపోయిన శవమోలే ఉంటున్నాడు. ఏంటి తల్లి ఇది పరిస్థితి? మేము అక్కడుండి ఏడుస్తున్నాము, ఇక్కడుండి మీ నాన్న ఏడుస్తున్నాడు, నువ్వు బాధపడుతున్నావు. నువ్వు పుట్టినరోజు చేసుకో తల్లి, నువ్వు ఇట్లా చెయ్యకమ్మా. ఓకే అమ్మమ్మ, బాధపడకు, నీకోసమైనా చేసుకుంటా. ఇప్పుడు చూడు బుట్ట బొమ్మలో ఎంత బాగున్నావు. నాన్న ఎక్కడ? ఏదో అర్జెంట్ కాల్ ఉంది, వచ్చేస్తాడు. నాకంట ఆఫీసే ఇంపార్టెంటా? ఏదో అర్జెంట్ కాల్ అంటారా? అంతేలే, అమ్మని నేను చంపేశాను కదా, అందుకే నా పైన కోపం నాన్నకి. లేదు, ఆఫీస్కు పోయిండు. మనం అప్పటిలోపు కేక్ కోసేద్దాం. సరే. ఇగో నైఫ్. కట్ చేయి, పట్టుకోమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ సిరి, హ్యాపీ బర్త్డే టు యూ. చిన్న పీస్. నీకు ఒక బొమ్మ తీస్తా అన్నా కదా, ఇదిగో తీసుకో అమ్మ. మీ అమ్మ వస్తువులు ఉన్నాయి దీంట్లో. సిరి, 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 ఏమైందిరా? పిలిస్తే పలుకుతలేవు. అమ్మ గుర్తుకొచ్చిందా? అది నీకోసమే గిఫ్ట్, నీకు ఇద్దామని దాచిపెట్టినాం ఇన్ని రోజులు. ఊరుకో, ఏడ్వకమా, ఏడ్వకు. నీకు పైన ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిన, వెళ్దామా పైకి? చూద్దా ఒకసారి సర్ప్రైజ్. నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. నీ హ్యాపీనెస్ నాకు కావాలి. అంత దూరం నుంచి నేను నేర్పించడానికి వచ్చింది. రా, సర్ప్రైజ్. అది చూడు. వావ్ మావయ్య, ఎంత బాగుందో. వావ్, సర్ప్రైజ్ బాగుందా? చాలా బాగుంది మావయ్య. ఏంటి మామయ్య దగ్గరకు వస్తున్నావు, అలా చూస్తున్నావు? వాడిపోయినేమో చూస్తున్నారా? పర్లేదు. వాడిపోయినాయి. ఏంటి మామయ్య? వాడిపోయినాయి. పర్లేదు. ఏంటి మామయ్య? వదులు, వదులు, కోఆపరేట్ చేయి. వదులు. వాడిపోయినాయి. నీ అమ్మ.
బాగుందా సర్ప్రైజ్ సిరి? బాగుంది కదా? సర్ప్రైజ్ సర్ప్రైజ్ ప్లీజ్ మావయ్య, సర్ప్రైజ్. కొట్టొద్దు మావయ్య, ప్లీజ్ మావయ్య. హ్యాపీ డెత్ డే టు యూ, హ్యాపీ డెత్ డే టు యూ డియర్ సిరి. ఏయ్, ఎవడ్రా నువ్వు? అబ్బా, అయ్యో, రే ఎవడ్రా నువ్వు? ఏం చేసినవరా అమ్మాయిని? సరే ఎవడ్రా నువ్వు? ఏం చేసినవరా అమ్మాయిని? అన్న వద్దన్నా, ప్లీజ్ అన్న, ఏం చేయకన్నా, ప్లీజ్ అన్న. డబ్బు సుఖం ఈ రెండిటి విలువ తెలిసినోనికి పైసా విలువ తెలియదు. అర్థమైందా? దిస్ ఈస్ అవర్ సొసైటీ. బ్లడీ. ప్రతి సంవత్సరం ఇలాంటి సంఘటనలు పెరుగుతూ పోతూనే ఉన్నాయి తప్ప ఆగడం లేదు. స్కూల్కి వెళ్ళిన నీ 10 ఏళ్ల పాప కాస్త ఆలస్యంగా వస్తే తల్లిగా నువ్వు పడే టెన్షన్, ట్యూషన్కి వెళ్ళిన నీ 16 ఏళ్ల బిడ్డ ఇంకా ఇంటికి రానప్పుడు నీ గుండెల్లో మొదలయ్యే భయం, బయటికి వెళ్ళినప్పుడు నీ టెలిఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు ఒక అన్నగా నువ్వు పడే టెన్షన్ అవసరమా చెప్పండి? ఇంత భయం ఎందుకు? ఎందుకంటే ఈ సమాజంలో ఒక అమ్మాయి బయటకు వెళ్తే సురక్షితంగా రాదు అనే భయం మీలో నాటుకుపోయింది. ఆ భయం పోవాలంటే పేరెంట్స్ భయపడిన రోజులు రావాలి, అన్నయ్యలో టెన్షన్ పడని రోజులు రావాలి. ఇవన్నీ జరగాలంటే మీ అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ రావాలి. అప్పుడే మీ అమ్మాయి భయం లేకుండా ఈ సమాజంలో బ్రతుకుతుంది. మీ అమ్మాయికి విద్య, విజ్ఞానం, విధేయతతో పాటు ఆత్మరక్షణ కూడా నేర్పించండి. అప్పుడే మీ అమ్మాయి ఈ సమాజంలో ఉన్న కామ కుక్కల నుండి తనను తాను కాపాడుకుంటుంది. ముఖ్యంగా మీ అమ్మాయికి 3 ఏళ్ల వయసు నుండే నిండుగా బట్టలు వేసుకునే సంస్కృతిని నేర్పించండి. 3 ఏళ్ల అబ్బాయికి ఒక స్త్రీని గౌరవించే సంస్కారాన్ని నేర్పించండి. ఇది ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా మీ బాధ్యత. ఒక నిజాన్ని బెదిరించి దాయొచ్చు, ఒక ధైర్యాన్ని డబ్బుతో కొనవచ్చు, కానీ ఆత్మరక్షణను మాత్రం. స్త్రీ జీవితంలో జరిగిన విషాదం మీ అమ్మాయి విషయంలో జరగకుండా చూసుకోండి. జై హింద్.